హిందూ ఇతిహాసం మహాభారతంలో దుర్యోధనుడు యుధిష్ఠిరుడిని అక్షరాలా బానిసలుగా మార్చలేదు. బదులుగా దుర్యోధనుడు మరియు అతని మేనమామ శకునిచే ఏర్పాటు చేయబడిన పాచికల ఆట ద్వారా యుధిష్ఠిరుడు తన సోదరులు మరియు ద్రౌపది యొక్క స్వేచ్ఛతో పాటు తన రాజ్యం, సంపద మరియు స్వేచ్ఛను కోల్పోతాడు. దీంతో పాండవులు 13 ఏళ్లపాటు వనవాసం చేస్తున్నారు. దుర్యోధనుడు యుధిష్ఠిరుడిని బానిసగా స్పష్టంగా ప్రకటించనప్పటికీ, పాచికల ఆట యొక్క ఫలితం యుధిష్ఠిరుని అతని శక్తిని ప్రభావవంతంగా తొలగిస్తుంది మరియు 1 సంవత్సరం పాటు బహిష్కరణ మరియు అజ్ఞాతంలో జీవించడం వంటి నష్టాల యొక్క పరిణామాలకు అతన్ని గురి చేస్తుంది. ఇక్కడ మరింత వివరణాత్మక వివరణ ఉంది. 1. పాచికల ఆట. దుర్యోధనుడు అసూయ మరియు అసూయతో యుధిష్ఠిరుని పాచికల ఆటకు సవాలు చేస్తాడు. 2. శకుని పాత్ర. శకుని, దుర్యోధనుడి మేనమామ, ఒక మాస్టర్ పాచికలు ప్లేయర్ మరియు దుర్యోధనుడికి అనుకూలంగా ఆటను తారుమారు చేస్తాడు. యుధిష్ఠిరుడు ప్రతిదీ కోల్పోతాడు. 3. నష్టం యొక్క పరిణామాలు. యుధిష్ఠిరుడు తన రాజ్యం, ఇంద్రప్రస్థం, మరియు సంపదను మాత్రమే కాకుండా ఆటలో పందెం వేసి ఓడిపోయిన అతని సోదరులు మరియు ద్రౌపదిని కూడా కోల్పోతాడు. 4. అజ్ఞాతవాసం. ఆటలో ఓడిపోయిన ఫలితంగా పాండవులు 13 సంవత్సరాలు వనవాసం చేయవలసి వస్తుంది. అందులో చివరి సంవత్సరం అజ్ఞాతంలో గడిపారు. మరియు 5. సాహిత్యపరమైన బానిసత్వం లేదు. పాండవులు అవమానించబడినప్పుడు మరియు వారి స్వేచ్ఛ తీవ్రంగా పరిమితం చేయబడినప్పుడు, దుర్యోధనుడు చట్టబద్ధంగా లేదా సామాజిక కోణంలో వారిని బానిసలుగా అధికారికంగా ప్రకటించలేదు. బానిసత్వం అనే పదం వారి సంస్థ మరియు అధికారాన్ని కోల్పోయే రూపక వర్ణన.